సుమారు 85 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు నోటీసులు ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ దౌర్జన్యాన్ని తక్షణమే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం బూరుగుపూడి గ్రామ పొలాల్లో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. 85 ఏళ్లుగా పోయిన దేవాదాయ అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా లేచి ఈ భూములు తాళ్ళూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందినవని చెప్పి ఖాళీ చేయాలని బెదిరించడం అంగీకారయోగ్యం కాదన్నారు. సుమారు 72 ఎకరాల ఈ భూములపై 100 కుటుంబాలు చిన్న సన్నకారు పేద రైతులు ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సొంతంగా 1 ఎకరం భూమి కూడా లేదన్నారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తోట వెంకన్న, పాలాకుల సుబ్బారావు, చక్రమంత్ బాబ్జీ, కర్రి అగ్గిరాముడు, నాగమల్లి అన్నవరం, అడప అప్పారావు తదితర రైతులు పాల్గొన్నారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో దాదాపుగా లేదంటే 1942 నుంచి అంటే అందాజు 85 సంవత్సరాల నుంచి ఇక్కడ 74 ఎకరాల భూమి చేసుకుంటూ ఉన్నారు రైతులు. ఇది తాళూరు జియానికి సంబంధించి ఇది మాది అని చెప్పేసి వాళ్ళు కొత్త చట్టాలు వచ్చాయి, ఖాళీ చేయాలనేది పోలీస్ ఫోర్స్తో ఖాళీ చేయంతామని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటానంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా ఇక్కడ అప్లై కాలేదు, అసలు ఏటో తెలియదు. ఇక్కడ ఎండోమెంట్ భూమి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టాలి, ఒక కరపత్రం వేయాలి, పంచాయతీకి నోటీస్ బోర్డు అందించాలి. అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు భూములు కొనుక్కున్నారు, పక్క భూముల రేటు పట్టా భూముల రేటు ఎంత ఉంది, అది కూడా ఇచ్చే సమాన రేటు. వీళ్ళకి తెలియదు ఇది ఎండోమెంట్ భూమి అని కూడా చాలామందికి తెలియదు. 4 అమ్మకాలు అయినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి. వీళ్ళకి స్వయంగా నేను కమిషనర్కి కూడా వీళ్ళకున్న పాస్బుక్లు, వీళ్ళకి రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్లు కూడా కమిషనర్కి చూపించారు. ఎండోమెంట్ జిల్లా కమిషనర్కి వారికి ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. ఎందుకంటే బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి. అందుకే నేను ఏమంటానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కూడా ఈ భూములు కూడా కట్నాలు ఇచ్చేశారు, ఆడపిల్ల కట్నాలు ఇచ్చేశారు. ఇదే పరిస్థితి ఇప్పుడు కానీ ఆ భూములు కానీ మేము తీసుకుంటామని వాళ్ళు వస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు రైతుల్లో చాలా గందరగోళం ఉంటుంది. ఎందుకంటే రైతే బంగారు బాతుకుంటని ఇలా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఆ రైతు 85 సంవత్సరాల నుంచి చేసుకున్న భూమిని ఉప్పులు ఖాళీ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు. మేము ఒకసారి వచ్చారు, వాళ్ళు వస్తే మేము కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. మళ్ళీ వాళ్ళు పద్దాలేరు. ఇవాళ కొంతమంది రైతులు స్టే తెచ్చుకున్నారు. ఇంకా సన్నకారు రైతులు ఉన్నారు, 30 సెంట్లు, 40 సెంట్లు, 60 సెంట్లు. ఈ తుక్కలో దంపలతో ఉండి, తుప్పలుండి, డొంకులుండి, కొండలుండి అవన్నీ కొట్టుకుని సదును చేసుకుని కొంతమంది బోర్లు కొట్టుకుని ఇవాళ వ్యవసాయంగా దాన్ని వ్యవసాయ భూమిగా మలుచుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, తాళూరు జియన్ వాళ్ళు మాకు ఖచ్చితంగా 3 సంవత్సరాల ఒకసారి పాట పెడతా ఉన్నారు. పాట పెడితే వీళ్ళ ఎందుకు పాడుకుంటారు? ఏ ఊరు నుంచి రావచ్చు, ఏ దేశం నుంచి వచ్చి పాట పాడుకుంటారు. ఈ రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. వీళ్ళ రైతులు చాలా మానసికంగా ఈ కుంగిపోతున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల ఒకసారి పాట పాడు, మళ్ళీ ఈ భూములు పాటల్లోకి వస్తే ఎవరు పాడతారు ఏటో తెలియదు. 85 ఏళ్ళ నుంచి ఈ భూముల మీద బతుకుతున్నాం. ఈ భూములు నమ్ముకుని ఇవాళ తుప్పా తొంక కొట్టుకుని బతుకుతూ ఉన్నాం. ఈ భూములు మాకే చెందాలా? ఎందుకంటే పాట అనేది ఎవడైనా పాడుకోవచ్చు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో వీళ్ళు చాలా దిక్కుచూతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రైతుల పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఖచ్చితంగా పోరాడుతుంది. ఖచ్చితంగా మేమేమంటామంటే నిజంగా గుడికి డబ్బులు లేకపోతే తలకు 50 కేజీలు బియ్యం ఇవ్వడానికో, లేకపోతే మనిషి ఒక 100-200 ఇవ్వడానికో రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పాటలు అనేది ఖచ్చితంగా ఆపాలా. ఈ విషయంపై మన జగ్గంపేట ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ కిర్లంపూడి మండలం ఇంత పెద్ద విషయం ఏదైనా ఉందంటే ఇదొకటే, ఈ భూమి సమస్య. ఎందుకంటే 85 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ 85 ఏళ్ళ చరిత్రలో అసలు ఎండోమెంట్లు ఎవరికీ తెలియదు, వాళ్ళు ఎప్పుడు రాలేదు, చేయలేదు. అందుకే మేము ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అండగా ఉంటుంది. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ భూములు వీళ్ళకి తక్కే వరకు కూడా తీవ్ర స్థాయిలో పోరాడుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, వీళ్ళు ఏముందో ఏదో తాగి చచ్చిపోవాలి కానీ జనం ఏ దారి లేదు. ఇందులో 30 సెంట్లు, 40 సెంట్లు, 80 సెంట్లు ఎవరు ఎకరంలో ఉన్నావు లేడండి. ఇది 70-80 సంవత్సరాలు బట్టి చరిత్రలో ఇది ఇప్పుడు దేవుడిది అని తెలియదండి. ఇది ఇప్పుడు దేవుడిది అని ఇప్పుడు తెలిసిన దేవుడి భూ అని. మరి ఎండోమెంట్ వాళ్ళు కూడా ఈ 80 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారో మాకు తెలియదండి, ఇప్పుడు దాకా తెలియదు. ఇది అంతా కలిసి 8 సంవత్సరాలు బట్టి వస్తున్నారండి. మొత్తం మీరు ఎంతమంది రైతులు ఉంటారండి? 96 అండి.
96 రైతులు.